బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల ఆటోనగర్ వివాదం స్థానికంగా రాజకీయ కాకరేపుతోంది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి ఫరూక్ ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. ఆటోనగర్ లో ఎలాంటి అవినీతి జరగలేదని కుండబద్దలు కొట్టారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆడిటర్ల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించామని, అందులో అక్రమాలు జరగలేదని అధికారులు నిర్ధారించారని గుర్తు చేశారు. కష్టజీవుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు లబ్ధిదారులు ఇతరులకు విక్రయించుకోవటం వల్లే ఈ వర్గ పోరు వివాదాలు తలెత్తాయని స్పష్టం చేశారు. నగర్ కూడా మీకు అందరికీ తెలుసు 1996 లో వాళ్ళు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చారు. కాబట్టి ఆటోనగర్ వీడు అమ్ముకుంటే వాడు అమ్ముకుంటే వాళ్ళ మీద పిటిషన్లు పెట్టుకుంటారు. అది మీ సొంత ప్రాపర్టీ, మీరు రిజిస్టర్ చేసి ఇచ్చేసాం, మీరు అమ్ముకుంటారు పెట్టుకుంటారు, ఏం చేసుకో మాకు సంబంధాలే. కానీ పేపర్ల దగ్గర పోయేది, పోలీసుల దగ్గర పోయేది, సిఐ దగ్గర పోయేది, కలెక్టర్ దగ్గర పోయినా సిఐ గారు ఇక్కడ కాదు. మీరు అనవసరంగా రెచ్చుకుంటుకొని చేసుకోకరి ఒక మంచి అవకాశం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని బేస్ చేసుకునే రాష్ట్రంలో ఆటోనగర్లు ఇవ్వాలంటారు ఆయన. ఎక్కడైతే ఎందుకంటే ఆటోనగర్లు ఎక్కువగా మైనార్టీ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఒక అభిమతం ఆయన. ఆటోనగర్లు డెవలప్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తా ఉంది, ప్రభుత్వం కూడా సహకారం చేసి ముఖ్యమంత్రి నిధులు చేయడం కూడా డబ్బులు రావాలి. ఆటోనగర్ మాకు చాలా పెట్టారు, డబ్బులు ఎంత పెట్టాము, 15 కోట్లు పెట్టాము ఆటోనగర్. ఇక ఆటోనగర్ లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న వర్గానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వారికి సపోర్టుగా స్టేషన్ బయట రోడ్డుపైన భూమా బైఠాయించారు. అవినీతి ఆరోపణలను మంత్రి ఫరూక్ కొట్టిపారేశారు. కలెక్టర్ విచారణలో అవినీతి జరగలేదని తేలిందన్నారు. ఇక తప్పు చేసిన వారిపై కేసులు పెట్టారని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆటోనగర్ వాసులకు న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కొందరి దగ్గర డబ్బులు తీసుకుని స్థలాలు కేటాయించలేదని ఆరోపించారు. చీటింగ్ కేసు పెట్టారని, అధికారులకు చెబితే పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి